జీవానికి 36 జీవాలు వెంటనే అమర్చాలి. 36 జీవో ప్రకారం వేతనాలు వెంటనే 36 జీవో ప్రకారం వేతనాలు అమర్చాలి. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు అమర్చాలి. సంక్షేమ పథకాలు అమర్చాలి. సంక్షేమ పథకాలు అమర్చాలి. పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 7 రోడ్ సర్కిల్ నందు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మెడలకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. దీనికి ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం అందరూ కూటమి చెప్పిన మోసపూరిత మాటలు నమ్మి ఓట్లేసిన పాపానికి రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలియజేయడానికి ఈ నిదర్శనమైన నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మాతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం చర్చల పేరుతో రోజు కాలయాపన చేస్తూనే ఉంది. గత 6 సంవత్సరాల నుంచి ఉండే సమస్యలనే మేము ప్రస్తావించడం తప్పితే కొత్తగా ఈ రోజు సొంతమ్మ కోరికలేం కోరడం లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ లేదా ఆయన తనయుడు కానీ వాళ్ళ మంత్రి పదవులు మాకు ఇవ్వమని చెప్పి అడగడం లేదు. మాకేదైతే మున్సిపల్ కార్పొరేషన్ లో జీవో నెంబర్ 36 ఇంప్లిమెంట్ చేస్తున్నామో అది మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే కార్మికులకు అందరికీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదేదో వాళ్ళ ఆస్తులు రాసి ఇమ్మన్నట్టు లేదా వాళ్ళ పదవులు ఇమ్మన్నట్టు వాళ్ళు తెగ బాధపడుతున్నారు, ఫీల్ అవుతా ఉన్నారు. అదే యోగా పేరు మీద చెప్పి 300 కోట్లు వృధా చేసిన ప్రభుత్వం రామ్దేవ్ బాబాకు ఉన్నట్టుండి మీటింగ్ పెట్టుకొని కేబినెట్ లో 17 ఎకరాలు రాజించిన ప్రభుత్వం టీడీపీ ఆఫీస్ కడప జిల్లాలో ప్రభుత్వ భూమిని అంటగట్టేదాని కోసం కేబినెట్ మీటింగ్ పెట్టి చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజానిక కోసం పనిచేసే కార్మికుల కోసం ఎందుకు కేబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళ జీతాలు పెంచుతామని చెప్పి అమలు చేయమని చెప్పి ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి స్పందించకపోతే సమ్మె తప్పదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.